ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, మేలును సమకూరుస్తుందని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి శోధన అయితే ఎదుర్కొంటున్నారో, ఇంకా నా శోధన తేలట్లేదని మీరు ఎంతో బాధపడతా దిగులు పడతా ఉన్నారు. కానీ నేను ప్రవచిస్తున్నానండి, ఇంకా 1-2 రోజుల్లోనే అద్భుతం చూడబోతున్నారు. నీ జీవితంలో బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఇదివరకు తెగని బంధకాలు తెగబోతున్నాయి. యెహోషువ గ్రంథ 3:5 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీకా గ్రంథ 7:15 కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయితే యేసుక్రీస్తు రక్తం మన జీవితానికి చాలా 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 ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని తీసుకుని వస్తాయి. నేను అనేక మార్లు చెప్తా ఉన్నాను, మీరు కూర్చోనా, లేచినా, నడిచినా, మీరు మనస్సులో ఏసురత మనం ఉచ్చరిస్తూ ఉంటే గొప్ప విడుదలను, ధైర్యాన్ని, బలాన్ని సమకూరుస్తాయి. మీరు నడుస్తూ ఏసురతను ఉచ్చరించవచ్చు, పనిచేస్తూ ఏసురతను ఉచ్చరించవచ్చు. ఏసురతను ఉచ్చరించటమే ఏసురతను ఆశ్రయించటం అవుతాయి. ఏసురతాన్ని ధ్యానించటమే ఏసురతాన్ని ఆశ్రయించటం అవుతాయి. ఎవరెవరైతే ఏసురతను ఆశ్రయిస్తున్నారో వారి జీవితంలో ఖచ్చితంగా ఒక గొప్ప బ్రేక్ త్రూ వస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడైనా మనస్సులో యేసురథం అని చెప్తా ఉండండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మరి యేసుప్రభువు వారు చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. తన రక్తాన్ని గురించి యేసుప్రభువు వారు చెప్పిన ఒక మాట గురించి జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ప్రభు ఏమంటాడంటే, అనేక మంది పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న నా రక్తం అంటున్నాడు. అనేక మంది ఒక పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా. అవును, మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది క్షమాపణ కొరకు చిందించబడిన రక్తం యేసు రక్తం. మీరు 2 ఉంటే 2 కోసం చిందించబడిన రక్తము యేసు రక్తం. దేవునా మనకి స్తోత్రం. అందుకొరకే యోహాను ఆత్మలు వివేచించి యేసుక్రీస్తు రక్తం యొక్క విలువ సంపూర్ణంగా తెలియకపోయినా, అవగాహన లేకపోయినా, ఏమని యేసు ప్రభు గురించి ఏమని చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల అన్నాడు. యూదుల పాపాన్ని మోసే గొర్రెపిల్ల అనలేదు. రేపు నన్ను వెంబడించే వారి యొక్క రక్తాన్ని, ఆ పాపాన్ని మోసే గొర్రెపిల్ల అనలేదు. లోక పాపాన్ని మోసే గొర్రెపిల్ల రక్తం. అంటే యేసుక్రీస్తు రక్తం అందరి క్షమాపణ కొరకు చిందించబడిన రక్తము. రెండవదిగా యేసుక్రీస్తు రక్తం మరి ఒక కార్యాన్ని గురించి మనకు తెలియపరుస్తున్నాయి. అదేంటంటే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, ఆ ప్రభు రాత్రి పళ్ళలో కూర్చొని ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆ పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది అందరి క్షేమం కొరకు చిందించబడిన కొత్త నిబంధన రక్తం అంటున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన రక్తము మన కొరకు చిందించబడ్డాయి. అంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నిబంధన అనేది ఒక్కసారి నిబంధన చేయబడితే అది తెగకూడదు, తెగదు కూడా. సో ఇప్పటికీ మన తండ్రి వారము, దేవుని రాజ్య సంబంధులము. మనకి ఈ లోకానికి సంబంధం లేదు. మనలను దేవుని ప్రేమ నుండి వేరువాపనేది యేసుక్రీస్తు రక్తం అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మూడవదిగా ఇర్మియా గ్రంథంలో యేసు రక్తానికి సాదృశ్యంగా చెప్పబడిన ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఏమని రాయబడింది? లాస్ట్ వచనంలో, గిలాతు యొక్క తైలం ఏమైపోయింది? రోగి అయిన వారిని బాగు చేసే గిలాతు యొక్క రక్తము. ఏమంటే గిలాతు యొక్క రక్తంలో అంత ప్రత్యేకత ఏముంది? అది స్వస్థపరిచే తైలమా అని మీరు అడగవచ్చు. ఇర్మియా గ్రంథం 8:22లో ఎందుకండి ఆ గిలాతు ఒక తైలం యేసు రక్తానికి పోల్చబడ్డాయని కూడా మీరు అడగవచ్చు. గిలాత్ అని పట్టణంలో ఉన్న ఒక చెట్ల నుండి గమ్ములాగా వస్తాయన్నమాట. దాన్ని కొడితే, దాన్ని కట్ చేస్తే గమ్ములాగా వస్తాయి, లైక్ రబ్బర్ చెట్లాగా.
ఆ గమ్ము ఎలా ఉంటుందంటే ఎర్ర కలర్లో అచ్చం బ్లడ్ లాగా ఉంటుందంట. కాబట్టి ఇర్మియా ప్రవక్తుడు ఇక్కడ చెప్పిన వాక్యం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 8:21-22లో నా కుమార్తెలు గాయపరచబడ్డారు కదా, ఆ గాయాన్ని మాన్పే గిలాతు ఒక తైలము ఎక్కడా? దేవుడు నామానికి స్తోత్రం. గిలాతు ఒక తైలము యేసుక్రీస్తు ఒక రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆ రక్తం మనల్ని ఏం చేస్తాయంటే పరిశుద్ధపరుస్తాయి. చివరిగా మరొక యేసు రక్తం వలన కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. వధించబడుతున్న పస్కా గొర్రెపిల్ల రక్తము తొలచూరు కుమారులను కాచినట్టుగా, నశింపకుండా కాచినట్టుగా మనము హెబ్రీ పత్రిక 11:28లో చదువుతున్నాం. యేసుక్రీస్తు రక్తం, ప్రోక్షణ రక్తం, పరిశుద్ధ రక్తం దేవుని బిడ్డలారా ఇంట్లో ఉన్న తొలచూరు కుమార్తెలను కాపాడగలుగుతాయి. అవును, సాతాను యొక్క దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే తొలచూరు బిడ్డల మీద ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే పుడుతున్నారో వాళ్ళ మీదే ఉంటాయి. వాళ్ళని ఎలా అయినా దాడి చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ మిమ్మల్ని కాపాడేది ఏదో తెలుసా? యేసుక్రీస్తు ఒక రక్తం. కాబట్టి మరలా చెప్తున్నాను, యేసు రక్తం ఉచ్చరించండి, మానవద్దు. కూర్చోనా, లేచినా, నడిచినా యేసు రక్తం ఉచ్చరించండి, మీరు దీవించబడబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి యేసు రక్తం వల్ల కలిగే విడుదల దయచేయమని అడుగుతున్నాను. యేసు రక్తం వల్ల ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తాకండి ప్రభువా. యేసు రక్తం మా మీద పడున గాక, మా కుటుంబం మీద పడున గాక, మా ఇంటి మీద పడున గాక. యేసు రక్తం, సిలువ రక్తం, కల్వారి రక్తం మా మీద పడాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.